అనంతపురం జిల్లా ప్రజలకు నమస్కారం. ఈ మధ్య గత ఒక 20 రోజుల నుంచి కూడా నేను భూ కబ్జాదారునని, ప్రజల భూములు కబ్జా చేస్తున్నానని నా మీద సోషల్ మీడియాలో, అంతేకాకుండా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించారు. నేను తాడిపత్రి మండలం ఎర్రగుంటపల్లి గ్రామ సమీపంలో దాదాపు 13 సంవత్సరాల క్రిందట భూమిని కొనుగోలు చేసి ఉన్నాను. అంటే అప్పుడు 8 ఎకరాల భూమిని నేను కొనుగోలు చేసి ఉన్నాను. తరువాత మరీ ఒకసారి 3 ఎకరాల భూమిని వడ్డే హనుమన్న కొడుకులతో కొనుగోలు చేసి ఉన్నాను. నేను సర్వే నెంబర్ వచ్చేసి 1071-1, 1071-3, 1071-4, 1071-5 ఈ విధంగా సర్వే నెంబర్లు. ఎక్స్టెంట్ మొత్తం వచ్చేసి 10 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఉన్నాను. దాన్ని కూడా ల్యాండ్ కన్వర్షన్ చేశాను. దాదాపు 10 సంవత్సరాల కిందటనే కమర్షియల్ అగ్రికల్చర్ నుండి కమర్షియల్కు ట్రాన్స్ఫర్ చేశాను. నేను ఈ సర్వే నెంబర్ సంబంధించి భూమి ఏదైతే ఉందో అది 1979 సంవత్సరంలోనే సబ్ డివిజన్ అయింది. అంటే నేను కొన్న భూమి అంతా సబ్ డివిజన్. అంటే దాదాపుగా ఒక 2-3 సార్లు నేను ఈ భూమిని సర్వే చేయమని చెప్పేసి జిల్లా అధికారులు చెప్పిన, జిల్లా అధికారులు వచ్చినారు, సర్వే అధికారులు వచ్చి కొలతలు వేసి పూర్తిగా నాకు బౌండరీస్, హద్దులు ఏర్పాటు చేసి కంచె వేసుకోవచ్చు, ఇబ్బంది లేదని చెప్పేసి ఒక సర్టిఫికేట్ కూడా ఇచ్చారు, రిటర్న్గా ఇచ్చారు, జిల్లా సర్వేర్ ఇచ్చారు. మరి దాన్ని కొంతమంది రకరకాలుగా పదార్థాలు తీస్తూ నా మీద సోషల్ మీడియాలో ఈ విధంగా భూ కబ్జాలు చేస్తున్నానని ఒక ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నా జీవితంలో నేను ఎప్పుడూ కూడా ఒకరి భూమిని కానీ ఒకరి ఆస్తిని కానీ ఆశించలేదు. మరి నేను ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చిన విషయం ఏమంటే, ఒక నిజ నిర్ధారణ కమిటీ వేయండి. అంటే ఈ సర్వే నెంబర్లో కింద భూమి నాదా కాదా, ఇతరులదా, నేను ఎవరిదైనా భూమి ఆక్రమించానా అని చెప్పి ఒక నిజ నిర్ధారణ కమిటీ వేయమని చెప్పేసి జిల్లా అధికారులకు కూడా రిక్వెస్ట్ చేశాను ఈరోజు. మరి అంతేకాకుండా ఎస్పీ గారికి కూడా ఒక కంప్లైంట్ చేస్తామనుకుంటా ఉన్నా. నా మీద సోషల్ మీడియాలో వాళ్ళు ఆరోపణలకు దిగుతూ పత్రికాముఖంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నాకు మారల్గా అంటే నైతికంగా నా యొక్క వ్యక్తిగత పరువు ప్రతిష్టలను ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నారు. మరి ప్రజలు కూడా ఇది విషయం గుర్తుంచుకోవాలా. మాది చాలా చిన్న తరగతి మధ్య కుటుంబం. మా నాన్న సామాన్యమైనటువంటి రైతు. తరువాత కాలంలో నేను ఎంతో నిజాయితీగా తాడిపత్రి ప్రాంతంలో ఎన్నో కష్టాలు పడినా, ఎన్నో ఇబ్బందులు పడినాను. తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన. అక్కడ జేసీ బ్రదర్స్ ఉన్నారు కదా, అక్కడ వాళ్ళ యొక్క ప్రజా వ్యతిరేక విధానాల పట్ల నేను ప్రజాస్వామ్యబద్ధంగా అనేక ఉద్యమాలు, పోరాటాలు చేస్తూ గత 25 సంవత్సరాలుగా తాడిపత్రి ప్రాంతంలో నేను రాజకీయాలు చేసిన. చాలా కష్టపడిన, ఎన్నో కేసులు పెట్టించుకున్నా, జైల్లో పాలైనాను. ఇప్పటికి కూడా నా మీద 307 కేసు ఉంది, ఆ కాలంలో పెట్టించినది. అది కూడా ఇప్పుడు ట్రయల్కి వచ్చింది. మరి ఈ విధంగా చాలా ఇబ్బందులు పడి తాడిపత్రి ప్రాంతంలో నేను రాజకీయంగా కొంచెం ఒక స్థానం సంపాదించుకున్నా. అంతేకాని జిల్లా స్థాయిలో కూడా నేను అన్ని రకాలుగా కూడా పైలా నరసింహయ్య అంటే అన్ని తాలూకాల్లో కూడా తెలుసు. కానీ మరి చాలామంది నాతో అంటున్నారు, మరి ఎన్ని పార్టీలు మారినావు నువ్వు అని చెప్తా ఉన్నారు. పార్టీలు మారిన పైలా నరసింహయ్య అని చెప్తారు. నిజమే, నేను పార్టీలు మారినాను, నేను కాదనను. ఇప్పుడు 2008 సంవత్సరం వరకు నేను తెలుగుదేశం పార్టీలో పనిచేసిన. అక్కడ 2 సార్లు జెడ్పీటీసీ మెంబర్గా ఉన్నా, ఒకసారి మున్సిపల్ కౌన్సిలర్ అయినా. తర్వాత నేను కొంచెం రాజకీయంగా ఇంకా ఎదగాల, నన్ను నమ్ముకున్న వాళ్ళకు, పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు ఇంకా సేవలు అందించాలని చెప్పి నేను ఆ రోజు చిరంజీవి సామాజిక న్యాయం పేరుతో ఒక ప్రజారాజ్యం పార్టీని పెడితే నేను ఆకర్షితుడినై తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి అప్పటికి కౌన్సిలర్గా ఉన్నాను. ఆ పదవి కూడా రాజీనామా చేసి నేను ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అయినా. మరి ప్రజారాజ్యం పార్టీలో ఎలాంటి డబ్బు ప్రలోభాలు ఎవరికి ఇవ్వకుండా కూడా, నాకు డబ్బులు ఏం లేవు కదా, నేను ఎట్లా డబ్బులు ఏం లేదు నా దగ్గర, పంచకుండా చేయకుండా నేను ఆ రోజు నాకు దాదాపుగా 19,700 ఓట్లు వచ్చాయి. అంటే 2009 సంవత్సరంలో. తర్వాత
కాలగర్భంలో ప్రజారాజ్యం పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే ఆయన బయటకు వచ్చారు కాంగ్రెస్ పార్టీ నుంచి. నాకు ఫోన్ చేసి నన్ను పిలిచారు, ఇన్వైట్ చేశారు. పైన నరసింహయ్య మనమంతా కలిసి పనిచేద్దాం, ఎందుకు చేయకూడదన్నా, మీరు రండన్నా అన్నారు. సరే వస్తాను సార్, నేను ఎప్పుడు రావాలి నేను మీ దగ్గరికి అన్నా. వచ్చి వీలైతే ఈరోజు రన్నా అన్నాడు. వచ్చేస్తాలే సార్. అప్పటికే నేను అదే రోజు అప్పటికప్పుడు 40-50 వెహికల్స్ తీసుకొని తాడిపత్రి నుంచి పోయి 2010 సంవత్సరం జనవరిలో అనుకుంటా నేను మళ్ళీ అప్పటికే జగన్ సార్ సమక్షంలో నేను అక్కడ పార్టీ కూడా అప్పుడు ఇంకా స్థాపితం కాలే, ఆయన జాయిన్ అయిపోయిన ఆయన ఇంకా పార్టీ కూడా అప్పుడు ఇంకా పెట్టినట్లు గుర్తు సరిగా లేదు. తర్వాత ఆయన మళ్ళా ఇది కడప జిల్లాకు బై ఎలక్షన్కి ఆయన పోయారు. కాంగ్రెస్ పార్టీకి అప్పటికి ఎంపీగా ఉన్నారు, రిజైన్ చేసి పోయారు. పోతే అప్పుడు బ్రహ్మంగారి మఠం మండలానికి నన్ను ఎర్రబోతల వెంకటరెడ్డి ఒక లీడర్ను మమ్మల్ని ఇద్దరిని అబ్జర్వర్గా పెట్టారు ఆ మండలానికి. మాకు అప్పుడు సూపీరియర్గా శోభా నాగిరెడ్డి అక్క ఉండే. అప్పుడు కూడా 15 రోజులు బ్రహ్మంగారి మఠం ఇన్ఛార్జ్గా ఉండి జగన్ సార్ అప్పుడు 5,45,000 ఓట్ల మెజార్టీ వచ్చింది ఎంపీగా. అప్పుడు కూడా ఆయన కోసం పనిచేసిన తర్వాత ఒక 2-3 నెలలకు అది అయిన తర్వాత నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికే పెట్టారు. నేను చెప్పినా నన్ను జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లా పెట్టాను సార్, దీన్ని నేను అంత బరువు బాధ్యతలు మోస్తాను లేదు అంటే, లేదు నువ్వు చేయగలవు, నేను ఉన్నా కదా నువ్వు చేసే అన్నాడు. తర్వాత కాలక్రమేణా కొన్ని రోజులకు ఏమని జరిగింది, నేను 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత జగన్ సార్ నన్ను స్వయంగా పిలుచుకొని తర్వాత నన్ను ఏం చేసిన, నువ్వు కురుబోలకు ఇంపార్టెంట్ ఇద్దాము, గన్నారాయణకు ఇంపార్టెంట్ ఇద్దాం, ఎంపీకి పంపించాలనుకుంటున్నాను, నువ్వు స్టేట్ పార్టీకి తీసుకుంటా అన్నాడు. తీసుకున్నాడు, ఓకే జరిగిపోయింది. 2014 ఎలక్షన్లకు పనిచేసినాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా ఉన్నా. అప్పుడు రామిరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థికి ఉన్నా నేను అప్పుడు. తర్వాత కొంతకాలానికి ఏమైంది, రామిరెడ్డిని అక్కడ ఇన్ఛార్జ్గా వెళ్ళిపోయినాడు. అక్కడ పార్టీని చూసుకున్న ఆతులు లేడు. నా మీద కొంతమంది అప్పుడు వ్యక్తిగతంగా నా మీద కక్ష కట్టినారు తాడిపత్రి ప్రాంతంలో. నేను చాలా నా మీద దాడులు చేసేకి ప్రయత్నించారు 2-3 సార్లు. నేను అవన్నీ తట్టుకోలేక నన్ను ఏం చేయాలని దిక్కుతోచిన పరిస్థితుల్లో మరి సిపిఐ పార్టీలోకి పోయి జాయిన్ అయినాను. పార్టీ జాయిన్ అయ్యి 13 నెలలు పార్టీలో పనిచేసిన తర్వాత అప్పుడే అంతకుముందు సిపిఐ పార్టీలకు జాయిన్ కాకముందే నా మీద కేసులు అంటే దాడులు చేశారు, వాళ్ళే కేసులు పెట్టారు. 307 అటెంప్ట్ మర్డర్ కేసు కూడా ఉన్నాయి. ఇప్పుడు ట్రైన్ గుర్తికి వచ్చిందనమాట. అవన్నీ జరిగిన సందర్భంలో నేను పార్టీ మారినా. అంతేగాని నేను ఏ పార్టీలో ఉన్నా కూడా ఆ పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, మిథున్ రెడ్డి గారి పిలుపు మేరకు 2018 సంవత్సరం డిసెంబరు నెల 23వ తారీఖున నేను మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన అయిన తర్వాత 2019 సంవత్సరం అంతా కూడా పూర్తిగా పనిచేశాను పార్టీ కోసం అన్ని విధాలుగా కూడా. మన తలారి రంగయ్య గారికి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా 7 నియోజకవర్గాలకు నేనే ఉన్నా, ఎలక్షన్ చూసిన అంతా నేను. ఆ విధంగా నేను పార్టీ కోసం కష్టపడిన. ఏ పార్టీలో ఉన్నా కూడా నేను పార్టీ కోసం బాగా కష్టపడి పనిచేసిన. ఇప్పుడు నేను అందరికీ మీడియా వాళ్ళకి చెప్పేది ఏమంటే, దయచేసి నేను ఎంతో కష్టపడి నేను నిజాయితీతో నిబద్ధతతో కెరీర్ ఇంతవరకు బిల్డప్ చేసుకున్నా. మరి నా కెరీర్ను ఈ విధంగా మీరు ఇబ్బంది పెట్టడము, ఈ రకంగా దారుణంగా నా మీద ఎవరు ఆరోపణలు చేస్తే అవి నిజమా కాదా, దానికి రీజన్ ఉందా లేని ఆలోచన చేయకుండా నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టడం అనేది చాలా బాధాకరము. మరి నా ఇట్లా కెరీర్ని ఎంతో సంవత్సరాలు కష్టపడి నేను చేసుకునేటువంటి నా యొక్క క్యారెక్టర్ను ఈ విధంగా మీరు ఒక్కసారిగా కూకటి వేలతో ప్రకటించాలనుకోవడము మీకు తగదని చెప్పేసి కూడా మీడియా మిత్రులకు, సోషల్ మీడియా వరకు నేను తెలియజేస్తూ ఉన్నా. మరి ఈరోజు వచ్చిన విషయం ఏమంటే, నా మీద ఈ ఆరోపణలు వచ్చాయో ఇవన్నీ కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీకి కానీ పంపించండి, ఓ నిజ నిర్ధారణ కమిటీ వేయండి అని చెప్పేసి జేసీ గారు సమయానికి ఉన్నారు, ఆయన కోరడం జరిగింది. మరి అంతేకాకుండా కూడా ఈ సమస్య ఏమైతే జరుగుతూ ఉందో ఇదంతా కూడా నేను ఏపీ సిఐడి దృష్టికి తీసుకుపోయి కంప్లైంట్ చేయాలనుకున్నా. సిఐడి ఐజీకి లెవెల్లో పోయి ఇదంతా నా మీద జరిగిన దుష్ప్రచారం అయితేనేమి, నేను ఆరోపణలు అయితేనేమి, ఇదంతా కూడా నేను ఏపీ సిఐడి వారికి కూడా కంప్లైంట్ చేయాలనుకున్నాను. నా వెనక ఇప్పుడు ఈ ఎన్నికల సమయంలో నాకు ఏదైనా అవకాశము జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అవకాశం ఇస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంలో బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాపై బురద జల్లుతూ ఉన్నారు. ఎందుకంటే నా క్యారెక్టర్ను అసాసినేట్ చేయాలని చూస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా గమనించాలి. నేను ఎప్పుడు కూడా పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ తలవంపులు తెచ్చే పని చేయనని చెప్పి
నా అతని అంతరాత్మకు తెలుసు. అలాంటి పని ఎప్పుడు కూడా చేయనని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నా. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. తాడిపత్రి ప్రాంతంలో నేను చిన్న చిన్న వ్యాపారాలు అంటే ఒకసారి బ్రిక్స్ ఫ్యాక్టరీ పెట్టినాను. తర్వాత నేను స్లాబ్స్ బిజినెస్ కూడా చేసేవాడిని, పాలిష్ స్లాబ్స్, గ్రానైట్ గతంలో 20 సంవత్సరాల కిందట. మళ్ళీ కాలక్రమేణా రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నాను. సరే, నా ఆదాయంలో వచ్చిన దాంట్లో కూడా నేను గత 25 సంవత్సరాలుగా తాడిపత్రి ప్రాంతంలో ఫ్రీ అంబులెన్స్లు నిర్వహించాను. అంతేకాకుండా ఒక వైకుంఠ రథం కూడా. తర్వాత దాదాపు సమ్మర్లో ఒక 15 ఏళ్ళ కదా చాలా కరువు వచ్చిండే. అప్పట్లో కూడా నేను ట్యాంకర్లను పెట్టి సొంతంగా 5-6 ట్యాంకర్ల ద్వారా యాడికి ప్రాంతానికి అయితేనేమి, ఎర్రగుంటపల్లికి అయితేనేమి, తాడపత్రుల స్లమ్స్కి అయితేనేమి సొంతంగా నీళ్ళ సౌకర్యం కూడా కల్పించినాను. అంతేకాకుండా ఒక రక్త పరీక్ష కేంద్రం అని చెప్పేసి దాదాపు 15 సంవత్సరాలు ఫ్రీగా ఒక ఫ్రీ ల్యాబ్ నిర్వహించిన తాడిపత్రి ప్రాంతంలో ఫ్రీ ల్యాబ్ నిర్వహించి, అంతేకాకుండా ఎన్నో రక్తదాన కార్యక్రమాలు చేసిన, వేలాది మందికి ఐ క్యాంపులు నిర్వహించి, కంటి శిబిరాలు నిర్వహించి, వేలాది మంది కంటి ఆపరేషన్లు కూడా చేయించాను. మరి అంతేకాకుండా సర్వీస్ మాత్రం చాలా బాగా చేసినాను. తాడిపత్రి ప్రాంతంలో మా సొంత ఊరు భోగసముద్రం గ్రామం ఉంది మాది. అక్కడ పంచాయతీ మాదే, 4,000 ఓట్లు ఉన్నాయి అక్కడ మేము మా వాళ్ళే ఎప్పుడు సర్పంచ్గా ఉంటారు. అంటే మేమే చెప్తాం, అంతా మేము అభ్యర్థి పెడితే వాళ్ళే గెలుస్తూ ఉంటారు. అక్కడ నేను మా ఊర్లోనే ఎవరిని విచారించుకోవచ్చు. దాదాపుగా 25 సంవత్సరాల క్రిందట మా ఊర్లోనే 32 ఎకరాల భూమిని నేను ఎస్సీలకు 22 మందికి ఉచితంగా రిజిస్టర్ చేయించాను. ఈరోజు వాళ్ళు బోర్లు వేసుకొని బతుకుంటూ ఉన్నారు. మరి అంతేకాకుండా మా ఊర్లోనే 3 ఎకరాల పొలం నాకు ఉంటే ఊరు పక్కనే ఉంటే దాన్ని కూడా బడుగు బలహీన వర్గాలకు అందరికీ నేను ఆ రోజు ఇచ్చాను. అంటే ఇల్లు వేసుకోడు దానికి. మరి అదంతా కూడా నేను సేవ చేసి ఉన్నాను. సేవ చేసి తాడిపత్రి ప్రాంతంలో రాజకీయాల్లో పైకి వచ్చినాను. కానీ ఇలాంటి దౌర్జన్యాలు, కబ్జాలు, ఆక్రమణలు, దుర్మార్గాలు చేసి నేను రాజకీయంగా ఎదగలేదని చెప్పేసి కూడా నేను అనంతపురం జిల్లా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.